30లో ఉన్నాం. దిస్ థింగ్ స్టిల్ పుల్స్, స్టిల్ డజంట్ నాక్. వీలీలు కొడతా, ఫన్ చేస్తా, చాలా టైం పాస్ చేసుకుంటా. అంటే Z9 is the bike to choose. బ్యూటీ. ఈ క్రెటాలో ఎవరు కూర్చా కదా, హార్న్ల మీద హార్న్లు కొడతా ఉంటారు. సో బాయ్స్, ఈరోజు అయితే వీఆర్ గోయింగ్ టు గెట్ ద Z900. విల్ హ్యావ్ ఇట్ మేబీ ఒక 1-2 days అండ్ సీ విల్ రైడ్ ద బైక్ అండ్ సీ హౌ ఇట్ ఈస్. నిన్న రాత్రి చిన్న గ్లిమ్స్ లాగా చిన్న నడిపాను Z900. దిస్ ఈస్ ది OG Z900, ద ఓల్డర్ షేప్, న్యూ జెన్ది కాదు. నిన్న నడిపాను. అసలు Z9 పైన వీలీస్ ఎందుకు అవుతాయో ఐ విల్ టెల్ యూ గైస్. దాంతోపాటు Z9 ఈజ్ యాక్చువల్లీ క్రేజీ స్ట్రీట్ ఫన్ బైక్. సో సూపర్ బైక్స్లో దేర్ ఇస్ అ సూపర్ స్పోర్ట్. సో సూపర్ స్పోర్ట్ అనేది ట్రాక్ మెషిన్. సో ట్రాక్లో మీరు నడిపినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది, దాని కథ ఏందో తెలుస్తుంది, బికాజ్ ఇట్స్ మేడ్ ఫర్ దట్ ప్లేస్. Z9 ఈజ్ స్పెసిఫిక్లీ మేడ్ ఫర్ ఫ్రీకిన్ స్ట్రీట్. సో స్ట్రీట్ మీద ఎప్పుడైతే మీరు Z9ని నడుపుతారో, బికాజ్ ఇట్స్ మేడ్ ఫర్ స్ట్రీట్, దాని సస్పెన్షన్ అవనివ్వండి, దాని హ్యాండిలింగ్ అండ్ ఆల్, యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ ఇట్ అండ్ లవ్ ఇట్. నాకు ఈ థాట్ ఉండే అనమాట టు సెల్ ఆఫ్ GSXR అండ్ గెట్ సమ్ స్మాలర్ బైక్, స్మాలర్ CC బైక్. అది ఇది. నిన్న నైట్ వి వెంట్ ఫర్ అ నైట్ రైడ్. ఆఫ్టర్ రైడింగ్ ద GSXR ఐ వాజ్ లైక్, బ్రో నో, ఐ డోంట్ వాంట్ టు సెల్ ఇట్. ఉంచుకుందాం. ఫ్యూచర్లో మేబీ కొద్దిగా వెయిట్ చేసైనా విల్ బై ఎ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ Z9 ఇన్ సెకండ్స్, కీపింగ్ ద GSXR. కొంటే మాత్రం 1000% ఇట్ వుడ్ బి ఎ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎల్స్ Z9. అసలు ఫన్ బైక్స్. నేను అందుకే ఈరోజు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. చాలా మంది Z9 కొంచెం గలీజ్ అయిపోయింది బయట మార్కెట్లో, ఐ అండర్స్టాండ్. కొంచెం అది మీరు సూపర్ బైక్ కింద దాన్ని కొన్నా కూడా మీకు ఆ ఇజ్జత్ అనేది ఉండదు. లిటరల్ ఉన్న ఇజ్జత్ కూడా పోతుంది. ఆ బండి పరిస్థితి అలా అయిపోయింది. బట్ లెట్స్ టాక్ అబౌట్ ద బైక్, నాట్ అబౌట్ ఇట్స్ వాల్యూ అండ్ ఆల్. లెట్స్ లైక్ యాక్చువల్లీ టాక్ అబౌట్ హౌ ద బైక్ ఈస్, హౌ ద బైక్స్ పర్ఫార్మింగ్. Z9 యాక్చువల్గా ఏంది, అసలు ఆ ఫన్నే వేరు. సో విల్ గో గెట్ ద బైక్ అండ్ దెన్ ఐ విల్ షో యూ గైస్ వాట్ ఈస్ Z9 కెన్ డూ. బాయ్స్, మీలో చాలా మంది ఒకప్పుడు నన్ను Z9 బ్లాగ్ చేయనా, Z9 వీడియో చేయనా అని అడిగేటోళ్ళు. సో నాకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర Z9 లేకపోతుండే, ఉన్న వాళ్ళని కూడా నేను పెద్దగా అడగకపోతుండే. కానీ ఆశిత్ కొంచెం తెలుసు కాబట్టి సరే ఇట్లా తీసుకెళ్ళు అన్నాడు. సరే అని చెప్పి నేను తీసుకొని వెళ్తున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి దిస్ ఈస్ ఎ 950cc ఇంజిన్. ఓకే, ఐ డోంట్ నో, అరౌండ్ 120 bhp ఏమో ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. ఇప్పుడు చూడండి 42. స్టిల్ ద బైక్ పుషెస్ వితౌట్ నాకింగ్. Z9లో దిస్ ఈస్ ది బెస్ట్ పార్ట్. ఓకే, ఇప్పుడు లెట్ us స్లో డౌన్. 35. ఓకే, 30లో ఉన్నాం. దిస్ థింగ్ స్టిల్ పుల్స్, స్టిల్ డజంట్ నాక్. ఇట్స్ ఎ ట్రాక్టబుల్ ఇంజిన్. ఎంత ట్రాక్టబుల్ ఇంజినో డూ యూ గైస్ సీ? 30 స్పీడ్లో దిస్ బైక్ ఈజ్ లిటరలీ గోయింగ్ స్టిల్ స్మూత్. నేను ఏ గేర్లో ఉన్నానో కూడా తెలియట్లేదు. బండి చోక్ అయితే లేదు. 28, 26 ఇది చూడండి. అక్కడ 26, 27 దగ్గర స్లైడ్గా ఇట్లా అవుతుంది. మళ్ళీ థ్రాటిల్ ఇవ్వగానే దిస్ థింగ్ ఈజ్ స్టిల్. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ Z9. మీరు సిటీలో ఏ గేర్లో ఉన్నారో మర్చిపోవచ్చు. లిటరలీ థ్రాటల్ ఇస్తే వెళ్ళిపోతుంది. అండ్ జనరల్గా కూడా Z9 వీలీస్ ఎందుకు ఎక్కువ కొడుతుంది అంటే Z9ది గేర్ రేషియో ఇస్ వెరీ షార్ట్. ఓకే, బేసిక్గా ఒక 20 స్పీడ్లో నెక్స్ట్ గేర్, 30 స్పీడ్లో నెక్స్ట్ గేర్, ఇలా ఉంటుంది అనమాట Z9ది గేర్ రేషియో. దానివల్ల ఏంటంటే ఇన్స్టెంట్ పవర్, టార్క్ అంతా దానికి ఇట్లా లేపి కొడుతూ ఉంటుంది. మీరు Z9 ఫస్ట్ గేర్లో గాల్లోకి లేస్తా, సెకండ్ గేర్లో గాల్లోకి లేస్తా, థర్డ్ గేర్లో కూడా గాల్లోకి లేస్తుంది. దట్స్ హౌ దిస్ బైక్ ఇస్. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా అరౌండ్ 240 దాకా కొడుతుంది అంట. సో వీఆర్ నాట్ ఎనీవేస్ హిట్టింగ్ ఎనీ టాప్ స్పీడ్స్ టుడే. నేనైతే మీకు దీన్ని పుల్ అదంతా ఇచ్చి దీని ఫీల్ అయితే చూపిస్తాను ఫర్ షూర్. దిస్ థింగ్ యాజ్ ఎ ఫుల్ సిస్టమ్ ఆస్టిన్ రేసింగ్ ఆర్ ఆస్టిన్ రేసింగ్ అని కూడా ఫుల్ సిస్టమ్ ఆస్టిన్ రేసింగ్ ఎగ్జాస్ట్. ఇట్ ఈస్ ఫ్రీకింగ్ లౌడ్, ట్రస్ట్ మీ. కానీ చాలా సూదింగ్లీ లౌడ్. కొందరు ఇట్లా టూ మచ్, కొందరు ఉంటాయి బైక్స్ చాలా లౌడ్ ఉంటాయి, చెవుకి మనకే చిరాకు వచ్చేటట్టు. ఇది అలా లేదు, ఇది చాలా సూదింగ్లీ లౌడ్ ఉందన్నమాట. ఇట్ ఈస్ స్మూత్, ఇట్ ఈస్ లౌడ్, ఇట్ ఈస్ వెరీ బేసిక్. సింపుల్ చెప్పాలంటే. అండ్ D900 ఇంకోటి ఏంటంటే సస్పెన్షన్స్ ఆర్ ఆల్సో వెరీ సాఫ్ట్, వెరీ ప్లష్డ్. ఇవ్వండి ఇలా గుంటల్లో వెళ్తుంటే కూడా ఇట్స్ నాట్ మేకింగ్ మీ లైక్ బ్యాక్ ఏక్ కానీ అలా ఏం లేదు. ఐ కెన్ ఫీల్ ద బంప్స్ బట్ నాట్ అ లాట్. అబ్బా, దిస్ సౌండ్ నాకు తెలిసి ఈ బైక్ది నా మైక్ కూడా జస్టిస్ అయితే పక్కా చేస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ లౌడ్. సో వీటిది రీసెంట్గానే ఎయిర్ ఫిల్టర్, థ్రాటిల్ బాడీ, ఇంజిన్ ఆయిల్ అన్ని బేసిక్గా కొంచెం మేజర్ సర్వీస్ టైప్ ఇస్ డన్. సో దిస్ బైక్ ఇస్ ఆల్సో వెరీ వెల్ అండ్ క్లీన్ మెయింటైన్డ్. సో మనకి ఏమున్నా కానీ యాక్చువల్ Z9 ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది.
on my face, bro, instant ga. The way this thing freaking pulls. నిన్న మేము ఇదే డిస్కస్ చేస్తుండే. సూపర్ స్పోర్ట్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ప్లేన్ అనుకోండి. మీకు ఒక సర్టెన్ స్పీడ్ అది లాగేటప్పుడు మీరు పుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత వన్స్ యూ టేక్ ఆఫ్ ఇట్స్ లైక్ మీరు 200 ఉన్నా 300 ఉన్నా యూ విల్ నెవర్ నోకి మీరు ఎంత స్పీడింగ్ చేస్తున్నారో. దట్ ఈస్ హౌ సూపర్ స్పోర్ట్ ఇస్. కానీ Z900 నేకెడ్ బైక్స్ ఇవన్నీ ఎలా అంటే ఇట్స్ లైక్ ఏ రోలర్ కోస్టర్. సడన్గా స్లో అవుతుంది, సడన్గా పికప్ రాగానే డిప్ అవుతున్నట్టు. రోలర్ కోస్టర్ ఎప్పుడైనా పై నుంచి కిందకి డిప్ అయితే ఎలా ఉంటుంది, దీన్ని ప్రతి గేర్ ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ వెన్ ఎవర్ యూ గివ్ ద ఫుల్ బ్యాంగ్స్ ఆన్ ఇట్, ఇట్ ఫ్లైస్ కాదు, ఇట్ థ్రోస్ యూ. ఇంకా ఇట్లా మీ బాడీ ఒక దగ్గర ఉంటుంది, బండి వెళ్ళిపోతుంది టైప్స్లో ఉంటుంది అనమాట. బ్రేక్స్ యాక్చువల్లీ Z9V బ్రేక్స్ ఆర్ వెరీ షార్ప్ తెలుసా. నేను నొక్కుతుంటే అది ఆగిపోతుంది. బట్ ABS ఈజ్ యాక్చువల్లీ వే టూ ఇంట్రూజివ్. దీనిలోనే కాదు, ఈవెన్ ద 10R లైక్ ఈ కావాసాకిలో దీని బ్రేక్స్ ఆర్ ద ABS సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంట్రూజివ్. కొన్నిసార్లు వచ్చేస్తాయి అనమాట. బండి ఎంత స్మూత్గా ఉంది తెలుసా, వెళ్ళిపోతుంది. వైబ్రేషన్స్ హ్యాండిల్ బార్కి లేదు, సీట్ కింద లేదు. అండ్ వీఆర్ రైడింగ్ ఇట్ ఇన్ ఫుల్ మోడ్, నో ట్రాక్షన్ కంట్రోల్, నథింగ్. ఇంకా దీనిలో ఏదైతే ది బెస్ట్ మోడ్ ఉందో అదే మోడ్లో వీఆర్ ఇన్. వీడివి గేర్స్ కూడా అసలు వేస్తున్నట్టు లేదు తెలుసా. గేర్ ఫట్ 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 అని వెళ్తుంది, కానీ అసలు స్లాట్ అవుతుందో లేదో అర్థం కాదు. అంత సాఫ్ట్ అండ్ అంత స్మూత్ ఉన్నాయి గేర్స్ కూడా. సో గైస్, Z900 ఫుల్ సిస్టమ్ ఆస్టిన్ రేసింగ్. ఎంజాయ్ ద సౌండ్. ఇన్లైన్ ఫోర్స్ అండ్ టనల్స్ బ్రో. ఇప్పుడు మీకు ఇయర్ గ్యాజం అంటే ఏందో ఐ మేక్ యూ ఫీల్. Now 3, 2, 1, go. Bring him, beauty. నాకు నా బండి అలవాటే, ఇది చాలా షార్ట్ గేర్ ఉంది. ఐఎమ్ డ్యామ్ షూర్ మీరు ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేయబోతున్నారు లిటరలీ. నా చెవులు పేలిపోతున్నాయి చెవులు. ఓకే గైస్, ఇట్స్ టైమ్ టు పుల్ దిస్ ఫ్రీకింగ్ బీస్ట్ ఆఫ్ అ మెషిన్. నాకు లిటరలీ నా బాడీ మొత్తం ఇట్లా చిల్స్ వచ్చేసినాయి. నేను బండి నుంచి డిస్కనెక్ట్ అయిపోతున్నా. నేను ఆల్మోస్ట్ ఎగిరిపోతున్నా బండి నుంచి. సూపర్ స్పోర్ట్లో ఏంటంటే ఏరోడైనమిక్స్ గట్టిగా ఉంటుంది, మీకు ఎయిర్ తగలదు మీ బాడీకి. సో యూ వోంట్ ఫీల్ లైక్ యూఆర్ ఫ్లయింగ్ అవే. దీనిలో ఏంటంటే నువ్వు బండి వదిలి వెళ్ళిపోతాను, 2 సెకండ్లు ఏదైనా అటు ఇటు చేసి వదిలితే అవుట్, అటు నుంచి అటే. క్రేజీ బైక్ బ్రో, క్రేజీ బైక్. లెట్ మీ షో యూ. సో మనోడు పెద్ద యాక్సరీస్ అంటే ఆక్స్ లైట్స్ ఒకటి, రేడియేటర్ గార్డ్ ఒకటి, ఫ్రేమ్ స్లైడర్స్ ఒకటి. దిస్ హాజ్ CRT రేస్ ఫిట్, సారీ నాట్ అన్ ఆస్టిన్ రేసింగ్. CRT రేస్ ఫిట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది దీనికి. అండ్ సీట్స్ ఒకటి చేయించుకున్నాడు సహారా సీట్స్లో. మనం కూడా GSX-కి ఇలాంటి సీట్ చేపిద్దాం. అండ్ దట్స్ ఇట్, స్టిక్కరింగ్ అండ్ ఆల్. దీని టైర్ కొద్దిగా స్లైట్గా అరిగిపోయింది. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు పాప్ వీలీస్. సో ఒక రీల్ కూడా చేసేసుకొని దెన్ అగైన్ విల్ స్టార్ట్ రైడింగ్ దిస్ బీస్ట్. So guys, let's start the Z9. Put it in first gear. వెనకాల బర్లేరు కదా, let's fly. ఇప్పుడు 100 నుంచి బ్రేకింగ్ చూడండి. That's Z9 for you.
ఎంత క్విక్గా దీన్ని ఆర్పిఎం పట్టుకుంటుందా అంటే యూల్ హిట్ లిమిటర్ విత్ ఇన్ నో టైం. మీకు తెలిసిన అని లిమిటర్ కొట్టేసుకుంటుంది. దెన్ యూల్ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ గేర్ బికాస్ ఆఫ్ ద షార్ట్ గేర్ రేషియో. అంతేకాదు దాంతోపాటు దిస్ థింగ్ యాక్చువల్లీ రేవ్స్ అప్ రియలీ ఫాస్ట్. ఇది చాలా తొందరగా పవర్ పట్టుకుంటుంది. మ్యాన్ నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. సో దీని ఫీచర్స్ ఇవన్నీ పక్కన పెట్టేయాలి. లైక్ ఐ గెస్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఆల్ దీస్ ఫీచర్స్ అండ్ ఆల్. ఇది చాలా ఓల్డ్ బైకే. మీరు ఈ బండి ఎవరికి బ్రో ఎవరు కొనాలి అంటే ఇన్ కేస్ మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒక Z9 ఎత్తుకున్నారండి, విల్ ఫైండ్ ఇట్ అరౌండ్ బిలో 8 lakhs లో. బిలో 8 lakhs లో ఇఫ్ యూఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఎ డ్యూక్ 390 ఆర్ సంథింగ్, Z9 ఇస్ ద బెస్ట్ బైక్. ఆర్ స్ట్రీట్ ట్రిపుల్ ఇస్ ద బెస్ట్ బైక్ టు గో. స్ట్రీట్ ట్రిపుల్ చాలా వరకు ట్రాక్ ఓరియంటెడ్ అండ్ స్ట్రీట్ ఓరియంటెడ్ బైక్. దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఏ స్ట్రీట్ ఓరియంటెడ్ బైక్, నాట్ ట్రాక్. దీంతో టూర్ కూడా చేసినా మీరు కొంచెం పీస్ఫుల్గా టూర్ చేయొచ్చు. అండ్ వీలీలు కొట్టాలి, నాకు ఎఫర్ట్లెస్గా నేను వీలీలు కొట్టాలి, కొంచెం షో కొట్టాలి, ఇలా ఈజీగా వీల్ అయిపోవాలంటే Z9 ఇస్ ద బైక్. మీరు లిటరలీ థ్రాటిల్ వీలీ అలాంటి బండి ఇది ఎగురుతూనే ఉంటుంది అనమాట. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేస్తే అగైన్ 8,000 to 10,000లో పడవచ్చు దీని సర్వీస్ కాస్ట్ అండ్ ఆల్. దిస్ బైక్ ఈజ్ నియర్ టు లైక్ 1000cc బైక్, ఆల్మోస్ట్ 950cc విచ్ ఈస్ లైక్ 1000 దగ్గరలో ఉన్న బండి ఇది. చాలా ఇప్పుడు సిటీలో ఎంజాయ్ చేయాలి, చాలా ఆడుకోవాలి, సండే రైడ్స్ ఎంజాయ్ చేయాలి, చిన్నగా టూర్లు కూడా వేసేసుకుంటా, చిన్నగా యాక్చువల్గా టూర్ కూడా వేసేసుకుంటా, వీలీలు కొడతా, ఫన్ చేస్తా, చాలా టైంపాస్ చేసుకుంటా అంటే Z9 ఇస్ ద బైక్ టు చూస్. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వేసుకుంటారా, చాలా లౌడ్ అయిపోతుంది. లేదు నన్ను అడిగితే దీనికి స్లిప్ ఆన్ షుడ్ బి ఎనఫ్. స్లిప్ ఆన్ పెట్టుకోండి, రైడర్ మోడ్లో పెట్టి ఫుల్ పవర్ మోడ్లో పెట్టుకునేసి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోండి. దిస్ బైక్ కెన్ డూ సో మచ్ ఆఫ్ స్టఫ్. నాకు వీలీలు దీనిలో అంత అలవాట్లేదు, ఇది మన బండి కాదు కాబట్టి. లేదంటే నాకు తెలిసి నేను దీన్ని ఇట్లా లేపుకుంటూ కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు, అంత ఈజీ ఉంది ఈ బండి. టైర్ స్లిప్ అయిపోతుంది అబ్బా, చిన్నగా వీలీ లేపుదామంటే కూడా టైర్స్ పట్టుకోలేకపోతుంది. టైర్స్ గ్రిప్ పట్టుకుంటే మాత్రం దిస్ బైక్ కెన్ లిటరలీ షూట్ వీలీస్. మీరు హెడ్లైట్ని డైరెక్ట్ ఆకాశంకి కొట్టచ్చు ఈ బండితోటి. వెరీ ఫన్ బైక్. అండ్ ఇంకొకటి ఏంటంటే Z9లో చాలా మంచి హీట్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీరు సిటీలో నడిపినా బండి చాలా అంత ఈజీగా ఓవర్ హీటే అవ్వదు. సో లైక్ హీట్ మేనేజ్మెంట్ వైజ్లో కూడా దిస్ బైక్ ఈస్ కింగ్ ఆఫ్ ది సెగ్మెంట్. లిటరలీ చాలా మంచిగా హీట్ని మేనేజ్ చేస్తుందని నేను చాలా దగ్గర విన్నాను. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా హాట్ సమ్మర్ డేస్ ఇది, అండ్ స్టిల్ దిస్ బైక్ డజంట్ ఫీల్ వెరీ హాట్. ఐఎమ్ రైడింగ్ ఇట్ లైక్ పీస్ఫుల్గా. దీన్ని థ్రాటిల్ కేబుల్ కొంచెము సెట్ చేయాలి, లైక్ ఇక్కడ దాకా చూడండి, ఇదంతా సెట్ చేయాలి. నాకు దానివల్ల కొంచెం ఆగమవుతున్నా. నా బండికి అయితే ఇగోండి ఇలాంటివి కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో బాయ్స్ అంతే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే. Z9 యాక్చువల్లీ నాకు టైం లేదు, నాకు వేరే వర్క్స్ వచ్చినాయి. అండ్ Z9 కూడా ఇచ్చేసాను నేను. యాక్చువల్లీ నైట్ రైడ్ వెళ్దాం అనుకున్నా, Z9 తోటి ఇంకా తీద్దాం అనుకున్నా. కింద కామెంట్ డౌన్ చేయండి మీకు ఇన్ కేస్ Z9 తోటి ఇంకా కొన్ని ఎక్కువ వీడియోస్ అలా ఏమైనా కావాలి అంటే వీ కెన్ యాక్చువల్లీ ప్లాన్ అండ్ డూ దట్ టు. ఇప్పటికైతే దట్స్ ఇట్, విల్ సీ నెక్స్ట్ time. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the